తణుకు తేదలి గ్రామంలో అనుమతులు లేకపోయినా లేహం ఫుడ్ ఫ్యాక్టరీలు గోవధ జరుగుతున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఫ్యాక్టరీ నుండి 11 కంటైనర్లు మాంసంతో వైజాగ్ ఎయిర్పోర్టుకు తరలించబడ్డాయి. సెంట్రల్ రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు దానిపై దాడి చేసి 3 కంటైనర్లలో గోమాంసం ఉందని నిర్ధారణ చేశారు. వైద్యులను విచారణకు రప్పించే ఆదేశాలు వచ్చాయి. ఫ్యాక్టరీపై స్థానిక రాజకీయ నేతలు సహకారం ఉన్నట్లు ఆరోపిస్తూ ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫ్యాక్టరీ నిలిపివేయాలని వినతి పత్రం అందించారు. మరి అటువంటి లేహం ఫుడ్ నుంచి 11 కంటైనర్లు మాంసాన్ని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే సెంట్రల్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన టీం వచ్చి దాన్ని సీజ్ చేసి ఆ మాంసాన్ని పరీక్షకి పంపితే అందులో 3 కంటైనర్లు గోమాంసం ఉందని తెలియటం జరిగింది. ఆ గోమాంసం ఏంటని చెప్పి అడిగితే దాని మీద వేరే చెప్తా ఉన్నారు కథలు. ఇవాళ ఇక్కడున్న ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో చెక్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా అక్కడికి మరి వాళ్ళని ఎంక్వైరీకి పిలవటం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది. చాలా దారుణంగా ఒక పక్క ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ సనాతన ధర్మం ఇవాళ గోమాంసం గో హత్య మహాపాపం అని చెప్తా ఉన్నా నిన్ననే జిఆర్ స్వామి ఆవుల్ని ఎక్కడా కూడా హింసించకూడదు ఏమీ చేయకూడదని చెప్పి ఆయన చెప్తున్నా కూడా ఇక్కడ పూర్తి సహకారం ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్లు కానీ పూర్తి సపోర్ట్ చేసి ఇక్కడ ఆవుల్ని కూడా కోసేసే కార్యక్రమం చేస్తున్నారని మేము మొత్తుకున్నా మరి గీ పెట్టిన చుట్టుపక్కల వాళ్ళు బాధపడినా బాధ వ్యక్తం చేసినా